ఏమన్నా తొమ్మిది మొదలు పెడదా? గురువు గారు. వెరీ గుడ్. తలపులు చర్యలు ఒకటే అంటే ఏంటమ్మా? ఆలోచనలు దాని యొక్క క్రియలు. అంటే థాట్స్ అండ్ యాక్టివిటీస్. గురువు గారు. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఒక పని చేయాలనుకుంటావు. పని ఆలోచన రెండు కూడా ఒకటే. గురువు గారు. పని చేస్తున్నప్పుడు ఇంక విడిగా ఆలోచనలు ఉండవు, పని మీదనే. కాబట్టి ఆలోచన చర్య రెండు ఒకటి. ఆలోచన లేకుండా చర్యలు ఉండవు, చర్యలు ఉండాలి అంటే తాటి ఉండి తీరాలి. కనపడే విషయం చూసేవాని స్థితికి అనుగుణంగానే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? చాలా వైటల్ పాయింట్. నీవు ఏదనుకుంటే అదే చూస్తావు. నువ్వు అనుకున్నది ఒకటి, చూసేది ఇంకొకటి. అట్లా ఉండదు. ఒక వస్తువు అందంగా ఉంది అనుకుంటే అందంగా కనపడుతుంది, అసహ్యంగా ఉంది అనుకుంటే అసహ్యంగా కనపడుతుంది, బాగోలేదని అనుకుంటే బాగోలేనట్టుగా కనపడుతుంది. నువ్వు ఇదంతా అన్యాయం అనుకుంటే అన్యాయమే కనపడుతుంది. దీని అర్థం ఏంటి? భావం తద్భవతి. నువ్వు ఏది అనుకుంటే అది మాత్రమే నీకు కనపడుతుంది. అంటే దీని అర్థం ఏంటి? థింగ్స్ విల్ నెవర్ అపియర్ యాజ్ దే ఆర్, యాజ్ వి ఆర్, యాజ్ వి థింక్ వి సీ. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచమంతా కూడా భ్రష్టాచారం ఉందని అనుకుంటాడు, ప్రపంచంలో లేదు. వీడిలో భ్రష్టాచారం ఉంది, ప్రపంచంలో చూస్తాడు. గురువు గారు. వీడిలో ద్వేషభావం ఉంది, ప్రపంచంలో ద్వేషాన్ని చూస్తాడు. కాబట్టి ఇంకొక వైటల్ పాయింట్ చెబుతున్నారు ఇక్కడ. ఏది అనుకుంటే అదే ఉంటుంది. నీవు ఏ విధంగా తలిస్తే అదే కనపడుతుంది. అంతేగాని నేను అనేటటువంటిది అక్కడ విషయాన్ని గ్రహించలేదు. నేను అక్కడ ఏ విధంగా ఉన్నా దాన్ని గ్రహించడు. నువ్వు ఏదనుకుంటే అదే గ్రహిస్తావు. గ్రహిస్తాడు. గుడికి వెళ్తావు, అలంకారం బాగా చేసి ఉంటారు, అక్కడ చాలా బాగుందంటావు. ఎందుకని? నీకు బాగుంది కాబట్టి, నాకు బాగుంది కాబట్టి. బాగుండకపోవచ్చు, అలంకారం లేదు అక్కడ. అవును గురువు గారు. కాబట్టి భావం తద్భవతి. నువ్వు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా కనపడుతుంది, ఆ విధంగా నీకు కనపడుతుంది. వెరీ సింపుల్. ఇక్కడ తర్వాత చూడమ్మా. అందరిలోనూ ద్రష్ట సముడే. ఒక్క నిమిషం. ముందు నీవు దేహాత్మబుద్ధితో ఉన్నప్పుడే ఇతరులు కనపడతారు, లేకపోతే ఇతరులు కనపడరు. కాసేపు నిద్రపోతే ఇతరులు ఏమైనారు? సంసారం ఏమైంది? దేహం ఏమైంది? కాబట్టి నీవు దేహాత్మబుద్ధితో నీవు దేహం అనుకుంటున్నప్పుడు ఇతరులు కూడా దేహంతో కనపడతారు. అర్థమైంది గురుగారు. ఎందుకంటే నేను దేహంతో ఉన్నాను కాబట్టి నాకు మనసు ఉంది, నేను దేహంతో చూస్తాను, ఇంకొక మనసు ఉంది, అలాగా అందరికి అలా కనబడతారు గురుగారు. మనస్సు ఉండదమ్మా అక్కడ. అంటే ఆలోచన భావనే కదా గురుగారు ఇది. ఇప్పుడు ఇంకొకటి కనబడుతున్నారంటే నాలో ఉండేదే కదా కనపడుతున్నాడు ఇంకొకతను. నువ్వు ఆలోచిస్తేనే కనబడతాడు. ఆలోచిస్తేనే ఐర్లాండ్ కనపడుతుంది, ఆలోచిస్తేనే చెన్నై కనపడుతుంది,
ఉమ్, ఆలోచిస్తేనే హైదరాబాద్ ఆ, కనపడుతుంది, ఉమ్, కనపడుతుంది. కనపడదు. కరెక్ట్. కాబట్టి నీవు ఆలోచించని దాన్ని బట్టి అవి కనపడతాయి, లేకపోతే కనపడదు. కనపడదు. అర్థమైంది. ఇక్కడ అందరిలోనూ అంటున్నాడు. ఉమ్, అర్థం ఏంటి? ద్రష్టగా నీవు ఏ విధంగా ఉన్నావో ఉమ్, నీవు చూస్తున్న వాళ్ళందరిలో కూడా ద్రష్ట సమము. అది బయట. ఉమ్. ద్రష్ట అంటే ఆత్మ, ఆత్మ జ్ఞానం. ద్రష్ట అంటే చూచేటటువంటి జ్ఞానము. జ్ఞానము. ఉమ్, టు నో ది నోయర్ ఈజ్ ఎండ్ ఆఫ్ సాధన అన్నారు రమణ మహర్షి. ఉమ్, టు నో ది నోయర్ అంటే ఆత్మగా ఉన్నప్పుడు, ఆత్మ నెరిగినప్పుడు ఉమ్, అంతా కూడా తెలుస్తుంది అని అర్థం. ఉమ్. ఇక సాధనతో పని లేదు. ఏం సాధిస్తావు? ఆ, గురుగారు. ఉమ్, నీవే ఆత్మ అయినప్పుడు సాధించేదే ఉంది. ఉమ్, కాబట్టి నువ్వు చూస్తున్న చరాచర సృష్టి యావత్తు కూడా ఉమ్, ద్రష్ట సమమే. బయట ఉమ్, చెట్టులోనూ ఆత్మ ఉంది, పుట్టలో ఉంది, పక్షిలో ఉంది, ఉమ్. సృష్టి యావత్తు అదే ఉందని చెప్పడం. ఆ, గురుగారు. ఉమ్, ఒక్క మనుషులే కాదమ్మా, ఆ, గురుగారు. సృష్టి యావత్తు కూడా ద్రష్ట సమమే. దర్శనే. ఉమ్, ఉమ్. ద్రష్ట అంటే ఏ జ్ఞానంతో అయితే నీవు తెలుసుకుంటున్నావో అదే అక్కడ కూడా అదే ఉందని అక్కడ. చెప్పడం. ఉమ్, అంతకంటే వేరుగా చూడండి. ఉమ్. వ్యక్తులు అనేకులు కావచ్చు, నానాత్వం నిద్రలో కనిపిస్తుందా? మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు? అంతటా ఇతరుల్లో కూడా కష్టం ఒకటే అని చెబుతూ వాళ్ళు నీకు కనపడరు నిద్రపోతున్నప్పుడు. ఆ, ఎందుకని? నీ దేహాత్మ బుద్ధి అక్కడ అక్కడ లేదు. ఉమ్, దేహాత్మ బుద్ధి కనుక ఉంటే అక్కడ కూడా కనపడతారు. అక్కడ కనబడతారు. ఉమ్, ఇతరులో దేహాత్మ బుద్ధి జనించలేదు కాబట్టి నిద్రాస్థితిలో అక్కడ వీళ్ళు కనపడరు. నీ దేహమే కనపడదు. దేహ సంబంధమైన సంసారము కూడా కనపడుతుంది అని చెప్పారు. అంతేనా? ఇంకేమనుందా? అంతే గురుగారు. అర్థమైంది. అర్థమైంది. అంతే. మొత్తం ఒకసారి చదువున్నా. తలపులు చర్యలు ఒకటే. కనపడే విషయం చూసేవాని స్థితి అనుగుణంగానే ఉంటుంది. అందరిలోనూ ద్రష్ట సమ్ముడే. వ్యక్తులు అనేకులు కావచ్చు, నానాత్వం నిద్రలో కనిపిస్తుందా? కాబట్టి నానాత్వం అనేది దేహాత్మ బుద్ధి జనిస్తేనే మీకు అన్యత్వము నానాత్వము కనపడుతుంది, లేకపోతే కనపడదు. ఇంకా సింప్లిఫై చేస్తే దేహాత్మ బుద్ధి జనించినప్పుడే అది ఉంటుంది, అది లేకపోతే సృష్టి ఉండదు, నానాత్వం ఉండదు, ఇతరులు ఉండరు, ఒక్క ఎరుక మాత్రమే ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నమస్కారం గురుగారు. చెప్పుకోండి. ఇప్పుడు అందరిలోనూ ద్రష్ట సమ్ముడే అన్నారు కదా. తలపులు చర్యలు మాత్రం వేరువేరుగా ఉంటాయి గురువు గారు. దాన్ని బట్టి ఒక్కొరు ఒక్కో రకంగా చూస్తారా ప్రపంచాన్ని? అసలు ఇంకోళ్ళు లేరమ్మా. కానీ ప్రపంచం అందరికి ఒకే రకంగా కనపడదు కదా గురువు గారు. తలపులు ఒక్కొరికి ఒక్కో రకంగా ఉంటుంది, దాన్ని బట్టి ప్రపంచం వాళ్ళకి కనపడుతుంది. అంటే తలపులు చర్యలు వేరుగా ఉంటాయా ద్రష్టకు? నీవు దేహంతో ఉన్నప్పుడే ఇతరులు కనపడతారు. ఓకే, నాకు ఇతరులు మంచివాళ్ళ చెడ్డవారు అనేది వాళ్ళు చెప్పరు, నువ్వే నిర్ణయిస్తున్నావు. నీ భావనతో వాళ్ళు ఉన్నారు. వారు మంచివాళ్ళని చెబుతారా, చెడ్డవాళ్ళని చెప్ప నువ్వు అంటావు. ఈజ్ అ గుడ్ ఫెలో, బ్యాడ్ ఫెలో. అలాగే ఇతరులకి వాళ్ళ తలపులను బట్టి వేరే వాళ్ళు కనిపిస్తారంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఇట్ గ్రాంటెడ్ దేర్ ఆర్ నో అదర్స్. ఫస్ట్ పాయింట్, ఒక తాడికి ఒకే పాము ఉంటుంది, 10 పాములు కనపడవు. ఒక ఆత్మకి ఒకే ప్రసూనం ఉంటుంది, ఆ ప్రసూనకి ఇతరులు గోచరిస్తారు ప్రసూన మనస్సులో.
నిజానికి దేర్ ఆర్ నో అదర్స్. నువ్వు జడ్జిమెంట్ ఎలా చేస్తున్నావు? నువ్వు ఎలా అనుకుంటే అలా జడ్జ్ చేస్తున్నావు. ఇందాక ఆ మాటల్లో అర్థం అది, తత్ భావం తద్భవతి. ఇది మంచి అనుకుంటే మంచి కనపడుతుంది, ఇది చెడు అనుకుంటే చెడు కనపడుతుంది. అంటే ద్రష్ట సమానం అన్నారు కదండి గురువు గారు, అందరికీ ద్రష్ట సమానం అన్నారు. ద్రష్ట అంటే ఆత్మ. ఆత్మే నీవు ఎక్కడెక్కడ చూసినా సమానంగా ఉంటుంది అని చెప్పదు. నేను చూసిన అన్నిట్లో ఆత్మ సమానం, అది పాయింట్. అంతేగాని నీలాగా ఇతరులు ఉన్నారని కాదు. ఓకే. నీవు ఎంత అసత్యమో ఇతరులు కూడా దేహం కాదు. నేను ప్రపంచం అనుకుని చూసిన ప్రతి దాంట్లో ద్రష్టే ఉంది, ఆత్మయే ఉంది, ఆత్మే ఉండదని చెప్పదు, జ్ఞానమే ఉంది. ఓకే. మరి వాళ్ళు ఎందుకు కనపడరు నీకు? నిద్రపోతుంటే నీ దేహం నీకు కనపడలేదు కాబట్టి, దేహమే లేదు కాబట్టి అప్పుడు వాళ్ళు కూడా ఎగిరిపోయినారు. అది పాయింట్. అందరూ నిజంగా వాళ్ళే ఉంటే, ఇతరులు ఉంటే నువ్వు నిద్రపోయేటప్పుడు వాళ్ళు కనపడాలిగా, కనపడదు. కాబట్టి దేర్ ఆర్ నో అదర్స్. ఈ ద్రష్ట సమానం అనేది నేను చూసిన ప్రపంచంలోని ఇతరుల గురించి చెప్తున్నారు. ద్రష్ట సమానం అన్నిట్లోనూ ద్రష్ట. అది జ్ఞానముతో అయితే సర్వాన్ని చూస్తున్నావు. ఆ జ్ఞానమును ఎక్కడెక్కడ చూస్తే అంత సమంగా ఉంటుంది అని అర్థం. తలపులు చర్యలు మాత్రం మనం ఏ విధంగా తలపులు ఉంటే ఆ విధంగా మనకు గోచరిస్తుంది ప్రపంచం. అదే సంగతి. బాగుంది అని అనుకుంటే బాగా కనపడుతుంది, బాగోలేదనుకుంటే అక్కడ ఎంత బాగా ఉందో నీకు బాగుండదు. అవును, కరెక్టే గురుగారు. మన మనస్థితిని అనుసరించే ఉంటుంది ప్రపంచం. నీవు ఏ విధంగా ఆలోచిస్తే అదే కనపడుతుంది. కరెక్టే గురుగారు. మనం సంతోషంగా ఉన్న టైంలో ఏది ఉన్నా అది ఎంత కూడా బాగున్నట్టే అనిపిస్తుంది. మనం బాధగా ఉన్నప్పుడు ప్రతిదీ మనకి దుఃఖకరంగానే కనిపిస్తుంది. ఇక్కడ బాధ పంచని కాదు, నీ తలపు ఏదైతే అదే చూస్తావు బయట. తలపు ఏదైతే ఆ తలపుని బట్టే ఉంటుంది. వాట్ ఎవర్ యూ థింక్ and come to the conclusion, you see the same thing there. నిజమే, అది కరెక్ట్ గురుగారు. అంటే ఎందుకని ఒక కళలో చూసినట్టు చూస్తావమ్మా. జాగ్రత్తావస్థ కూడా కళ సమమేను. కళ ఏ విధంగా అయితే నువ్వు వాటన్నిటిని దర్శించి సుఖ దుఃఖాలు అనుభవించి మళ్ళీ స్థూలదేహానికి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ లోకాన్ని చూస్తున్నావు. రెండూ కూడా అంటే స్వప్నావస్థ జాగ్రత్తావస్థ కూడా కళ సమమే, సత్యము కాదు అని చెప్పదు. అర్థమైంది. ఇది ఓకే, అర్థమైంది గురుగారు. రవి గురుగారు ఎక్కడ ఉన్నావు? గురుగారు చెప్పు. అదే ఇందాక మీరు దెర్ ఆర్ నో అదర్స్ అంటే అది ఇప్పుడు ఒక జీవుడికి వినిపిస్తుంది గురుగారు. అంటే దెర్ ఆర్ నో అదర్స్ అంటే దెర్ ఆర్ నో అదర్స్ అన్నారు కదా గురువు గారు. అంటే ఇప్పుడు ఒక జీవుడికి ఇతరులు కనిపిస్తారు కదా గురువు గారు. అంటే ఆ ఇతరులో మళ్ళీ ఇంకొక జీవుడికి ఇంకో ఇతరులు కనిపిస్తుంటారు కదా, అలా ఉండదా? ఎందుకని నీవు దేహత్వ బుద్ధిలో ఉంటేనే ఇంకొకరి దేహంతో ఉన్నట్టు కనపడతారు. అవును, లేకపోతే కనపడదు. ఇప్పుడు నువ్వు సత్యం అనుకున్నావు కాశ్యం, మరి నీ దేహం నిద్రలో ఏమైంది? దాంతో పాటు సృష్టి కూడా ఎగిరిపోయిందిగా. అవును. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందాక చెప్పినట్టు ఒక పాముకి ఒక తాడుకి ఒక పాము కనపడుతుంది,
ఒక ఆత్మ ఒకే జీవుడు ఉంటాడు. ఆ జీవుడు ఆత్మతో ఇతరులను చూస్తాడు, బంధాలు పెంచుకుంటాడు, సంసారం చేస్తాడు, పుడుతూ ఉంటాడు, నశిస్తూ ఉంటాడు, కళ్ళు అయినట్టు. అది నిజం కాదు. ఎందుకు నిజం కాదు? కాసేపు నీవు స్వప్నావస్థకు వస్తే జాగ్రత్తలో ఉన్న వాళ్ళు ఎవరు కనపట్టాలే. నిద్రపోతే నీ దేహం ఎగిరిపోయింది. చెప్పినట్టు అంటే ఎందుకని ఎందుకని నిద్రావస్థను ఎక్కువ మనం ప్రస్తావిస్తున్నాము? వినపడుతుందా? ఎందుకని మనం ఉదాహరణగా నిద్రావస్థ ఎక్కువ తీసుకుంటున్నాం గురువు గారు? వాయిస్ నాకు ఎందుకు సరిగా రావటం లేదు. పద్మజ వస్తుందా మీకు? క్లియర్ గా ఉంది గురుగారు. రవి గారిది క్లియర్ అదే గా గురువు గారు ఆయన అడుగుతున్నారు, మనం ఎందుకు నిద్రావస్థనే ఎక్కువగా ప్రస్తావిస్తుంటాము. నాకు కూడా ఆ డౌట్ ఉంటుంది గురుగారు, ఎందుకంటే నిద్రలో మనం ఎక్కువ కాలం గలపం కదా, నిద్రావస్థనే ఎక్కువగా ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం కదా అని అడుగుతున్నారు. ఎవరు చెప్పారు? అసలు నిద్రావస్థలో ఉన్న ఆత్మగానే ఎక్కువ కాలం గడుపుతావు. నువ్వు పుట్టినా మరణించినా నిద్రలోనే ఉంటావు. నువ్వు అనుకోవడం ఏంటి? కాసేపు నిద్రపోయి మళ్ళీ ఈ బయటకు వచ్చి కార్యక్రమాలు చేస్తున్నా అనుకుంటావు. నిద్రలో ఉన్న ఆత్మస్థితే కంటిన్యూ అవుతుంది జాగ్రత్త స్వప్నంలో కూడా. కాదు గురుగారు, సిద్ధాంతమే ఎందుకు సిద్ధాంతము నిద్రాస్థితిని ఎందుకు తీసుకుంటున్నారు అని అంటున్నారు గురుగారు. అది నీ సహజత్వం కాబట్టి. జాగ్రత్త తురీయంలో ఉన్నది నీకు తెలియదు, నిద్రా విషయం నీకు తెలుస్తుంది. ఏమని? నాకేమీ తెలియదు అన్న విషయం. ఏమీ తెలియదు అన్న విషయం నిద్రలో ఉంది, అయినా నువ్వు ఉన్నావు కదా, ఆ ఉన్నది నీ సహజత్వము అని చెప్పడానికి సుషుప్తావస్థని రిఫరెన్స్ కింద తీసుకుంటారు అని చెప్పేదాన్ని. సత్యం అన్నది సర్వకాల సర్వావస్థలందును నిలబడి ఉండాలి కదా. అందుకని సత్యం అన్నది సర్వకాల సర్వావస్థలు నిలబడాలి. ఇక్కడ ఉండి అక్కడ లేదు అంటే అది అసత్యం. శాశ్వతత్వం లేదు, సత్యత్వం లేదు. అట్లా కాదు. జాగ్రత్తలో ఉన్నది నిద్రలో లేదు, స్వప్నంలో ఉన్నది సత్యం కాదు, సత్యం కాదు. నిద్రలో ఉన్న ఆత్మ జాగ్రత్తలోనూ ఉంది, ఎప్పుడు ఉంది, స్వప్నంలోనూ ఉంది. అది పాయింట్. కానీ అది ఉందా నీకు తెలియదు. ఎందుకని? రీజన్ ఈస్ యువర్ దృష్టి దేహంతో జగత్తులోకి ఇంద్రియాల ద్వారా వెళ్తుంది బయటికి, అందుకని తెలియదు. అన్య చింతన వల్ల తెలియదు. అందుకని మహర్షి అంటున్నారు చింతా విహీనం. అప్పుడు తెలుస్తుంది. సత్యము అంటే మార్పు లేకుండా సర్వకాల సర్వావస్థల యందు నిలిచి ఉండాలి ఉన్నటువంటిది నీ ఆత్మస్వరూపం. పాయింట్ అది. నీ ఆత్మస్వరూపమే సత్యము. మరి ఎక్కడ ఉంటుందని? నిద్ర అజ్ఞానము కాదు, అది పూర్ణ జ్ఞానం అంటారు. ఎందుకని? కారణం ఏంటి? అక్కడ ఉన్నది నీకు ఎందుకు తెలియదు? నీ అహంకారం ఉత్తిరాహిత్యమైంది, అందుకని తెలియదు. నిద్రలో ఏముంది? జాగ్రత్త అవస్థలో తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? జాగ్రత్త అవస్థలో అహంకారం రావాలి, వృత్తిరాహిత్యం కావాలి, నీ స్వరూపం అనుకరించట ప్రకాశించాలి. ఆ పాసిబిలిటీ జాగ్రత్త అవస్థ. అప్పుడు అనిపిస్తుంది ఇది ఇంతకు ముందు కూడా ఉంది కదా. అందుకనే ఏమంటున్నారు మహర్షి, ఆత్మ ప్రకాశం కొత్తగా వచ్చేది కాదు, అహంకారం వస్తూ పోతూ ఉంటుంది, ఒకటే నేను ఉంటుంది. ఆ నేను తనకు తానుగా ఉన్నప్పుడు జీవుడు గాని జగత్తు గాని ద్వైతము గాని అదృశ్యమైపోతుంది. ఉండదు. ఇప్పుడు కూడా నీవు చూస్తేనే అది కనపడుతుంది, లేకపోతే కనపడదు. నీ దృష్టి దాని మీదకి వెళ్తేనే. ఇఫ్ యూ థింక్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు
see them apart from you outside. మీ లోపల ఉన్న ఆలోచన మీకు అన్యముగా వేరుగా బయట కనపడుతుంది ఈ జాగ్రత్త అవస్థ. అందుకనే మీ దేహము కూడా నీకు అన్యంగా కనపడుతుంది. పాయింట్ అన్నాను రవి. అంటే దేహం అనే ఒక ఆలోచన రావడం వల్ల నాకు దేహం విడిగా కనిపిస్తుంది గురువు గారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, దట్ ఇస్ ది పాయింట్. నువ్వు ఆత్మగానే ఉన్నావు నిద్రలో. ఎప్పుడైతే ఆ చైతన్యము ఫస్ట్ దేహాత్మబుద్ధి గణిస్తుంది, అప్పుడు ఇదిగో ఇంద్రియాలు జగత్తు ఇవన్నీ కనపడతాయి. కాబట్టి కనపడవు. దేహాత్మబుద్ధి వస్తేనే ఇవి కనపడతాయి. దేహాత్మబుద్ధి జనించలేదనుకో హాయిగా నిద్రపోతూ ఉంటాయి. ప్రపంచం ఎడిపోయినా నీకు తెలియదు, సంసారం ఉందో లేదో తెలియదు, నీ దేహం ఉందో లేదో నీకు తెలియదు. అది కనెక్టివిటీ ఉంటేనే నువ్వు గుర్తిస్తావు, లేకపోతే గుర్తించావు. అంటే ఇక్కడ అన్యంగా కనిపించినా కూడా చాలా దగ్గరగా దేహం విడిగా ఉన్నా కూడా చాలా దగ్గరగా తాదాప్యం చెందినట్టుగా ఉంది కదా గురువు గారు. అయితే అంటే విడిగా ఉంది కదా దేహం, విడిగా ఉంది. దేహంతో నువ్వు కలవు. తాదాప్యం అనేది నీ వాసనలు బట్టి చూస్తున్నావు. ఆకలిగా ఉంటే తింటావు, ఆకలి తీరిని తింటావు. ఎవరు తింటున్నారు? కానీ దాని మీద చాలా అంటే విడిగా ఉన్న దేహాన్ని చాలా దగ్గరగా చూస్తూ దాని మీద ఎక్కువ మమకారం ఉంటుంది కదా గురువు గారు. మరి అలాంటప్పుడు విడిగా ఒక వస్తువు ఉంటే అది మమకారం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇంటి మీద మమకారం ఉన్నట్టు దేహం మీద కూడా ఉంటుంది. దేహం కూడా వెళ్ళే అదేలే. దేహము నాదంటున్నావు, ఇల్లు నాదంటున్నావు, కారు నాదంటున్నావు. నాది అంటే నువ్వు విడిగా ఉన్నట్టేగా. కానీ దాంట్లో మన దేహం మాత్రం మనకి చాలా దగ్గరగా అనిపిస్తుంది. వేరే దేహాలు దూరంగా, కొన్ని నచ్చనివి, కొన్ని నచ్చేవి అట్లా ఉంటాయి కదా గురువు గారు. లేదమ్మా, నీ దేహము కూడా నీకు అన్యంగా కనపడుతుంది, ఇతర దేహాలు కూడా అన్యంగా కనపడతాయి. అన్యమే కానీ చాలా ప్రేమగా, దగ్గరగా, ఇష్టంగా కనిపిస్తుంది. దీనికి ఏమైనా తట్టుకోలేము. అదే వేరే దేహాలు అయితే మనకు దాని నొప్పి తెలియదు, ఏమి పట్టించుకోము. బాధపడ్డావు. నీకు ఆ దేహం మీద బంధం ఉంటే అది నువ్వు కూడా బాధపడతావు. నీ కొడుక్కో, పిల్లవాడికో, బంధువుకో బాధ వస్తే నువ్వు బాధపడతావు. ఆ దేహం వేరుగా ఉన్నా ఎందుకని కనెక్ట్ అవుతావు. నాది అదే ఫస్ట్ ఇది నేను అనుకోవాలి, తర్వాత నాది అనే భావన వచ్చిందంటే ఆ రెండోది అహంకారం, మమకారం. చూడమ్మా, నాది దేహం అన్నప్పుడు దేహానికి ఏ బాధ వచ్చినా ఇమీడియట్ గా బాధపడతావు. అదే విధంగా నీ కారుకి సొట్టపడింది అనుకో ఎంతో బాధపడతావు. కారుకి నీకు సంబంధం లేదు, కారు చెప్పాలి. సో కారుతో కనెక్ట్ అవుతావు, అట్లాగే మనుషులతో కూడా కనెక్ట్ అవుతావు. అవి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నీకు వచ్చినట్టు ఫీల్ అవుతావు. కాబట్టి బాండేజ్ వల్ల, నాది అనుకోవటం వల్ల వాళ్ళ కష్టం నీ కష్టం కింద ఫీల్ అవుతావు. మమకారం అదే నాది 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 అనుకుంటే పర్వాలే. నీ కారుకి చుట్టపడితే నీకెందుకు? నీ కారు ఎవరో వచ్చకపోతే నీకెందుకు? అబ్బో నా కారు ఎత్తుకుపోయినారంటావుగా. పిల్లవాడు కాసేపు కనపడకుండా స్కూల్ నుంచి రాకపోతే ఎంతో వర్రీ అవుతావుగా. అది బంధం, బంధం వల్ల. నాది అనుకోవటం వల్ల బాండేజ్ ఏర్పడింది. ఆ నాది కూడా నీకు విడిగానే ఉంటుంది. బికాస్ ఆఫ్ ది బాండేజ్. వాళ్ళు దేశాల్లో, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ బాధపడతావు. బికాస్ ఆఫ్ ది బాండేజ్ క్రియేటెడ్ బై ది మైండ్. దానికి దగ్గర దూరం అంటూ ఉండదు. థాట్ ఎంత ఫాస్ట్ గా వెళుతుందంటే ఆ పర్సన్ నీకు ఎదురుకుండా కూర్చోబెడుతుంది థాట్ తోటి.
యూ ఫీల్ యు ఆర్ సఫరింగ్. ఉమ్, ఎవరన్నా ఫోన్ చేశారనుకో ఇట్లా జరిగిందని యూ ఫీల్ ఇమీడియట్లీ. ఎందుకని ఉమ్, వాళ్ళు ఎక్కడో దూరంగా మనసు ఉన్నారు అనుకో, అవును. ఇమీడియట్ గా కనెక్ట్ అవుతుంది. ఉమ్. అంటే ఉన్నది ఒకటే ఆత్మ, అది బయటకు వచ్చి దేహం మొదట నేను అనుకున్నాక ఇంకా ప్రపంచంలో అన్ని కూడా నేను నాది అనేది మొదలైపోతుంది. అలాగే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని కాదు, ఆ ఆత్మకే వేరే దేహాలు ఆలోచనలు విడివిడి ఆలోచనలంతా వేరే వేరే దేహాల్లాగా మనకే కనపడతాయి అంతే. ఈ ఆత్మకే ఉన్నది ఒకటే ఆత్మ, ఉన్నది ఒకటే. ఆత్మకి కనపడదు, అంటే నేను మన నేను అహంకారానికి, భూతం కనపడుతుంది. పైకి లేచిన అహంకారానికి. దాంతో వరకు ఓకే. ఆత్మస్థితిలో ప్రసూనం ఉండదు, సంసారం ఉండదు, సృష్టి ఉండదు, అదర్స్ ఉండరు, సుఖ దుఃఖాలు ఉండవు, జనన మరణాలు ఉండవు. కటింగ్ పాయింట్. నీవు ఆత్మగా నిలిచి ఉంటే దుఃఖించేవాడు ఎవడున్నారు అక్కడ? నీ దేహం కూడా నీకు కనపడదు, అయినా నీకేం అనిపించదు. హాయిగా నిద్రపోతున్నావుగా దేవకని పాడేసి. నిజంగా దేహంతో కనెక్టివిటీ ఉండదు నీకు. అంటే అహంకారాలు వేరే వేరే అహంకారాలు ఉంటాయి గురుగారు. అప్పుడు ఆత్మ ఒకటే కానీ అహంకారాలు వేరే ఉంటాయి. అసలు అహంకారమే లేదు, వేరు అహంకారం క్వశ్చన్ లేదు అక్కడ. ఆది నుంచి జీవాత్మ భావన అహంకారం తృణీకరించబడింది అన్నాడు మహర్షి. అసలు కలెత్తలేదు, ఉన్నదే ఆత్మ, లేనిది సృష్టి. నేనిప్పుడు దేహాత్మ బుద్ధితో సృష్టిని చూస్తూ ఇతరులను చూస్తూ బంధాలు పెంచుకుంటూ ఇది సత్యం అనుకుంటూ పోతున్నావు. అందుకని ఏమంటున్నారు, నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యము. ఇప్పుడు నేను బంధంతో నేను బాధపడతాను అంటున్నారు కదా గురుగారు, ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి. అలాగే వేరే వాళ్ళు నా గురించి బాధపడితే వాళ్ళ బంధమా, అది వాళ్ళకున్న బంధమా, అది నా లోపల ఉన్న బంధమే వాళ్ళ ద్వారా రిఫ్లెక్ట్ అయిందా? ఇదంతా కూడా నీ భావన, ఇతరులు ఉన్నారు లేదు ఎవరికి తెలియదు. గురువు గారు కరెంటు పోయినట్టుంది, వస్తారేమో. కరెంట్ పోయిందా? ఓకే. డేటా కరెక్ట్ వస్తారేమో. వినపడుతుందా? ఇప్పుడే వినిపిస్తుంది. ఇప్పుడే కరెంట్ కాస్త పోయింది, అందుకని ఇప్పుడే మళ్ళీ కరెంట్ వచ్చింది. సరే కానివ్వండి. ఇప్పుడు ఏమడుగుతున్నావమ్మా నువ్వు? అదే గురుగారు, మన వేరే వాళ్ళు మన పట్ల చూపించే బంధము అవన్నీ కూడా మనలుండి వెళ్ళిన ఈ తలపుల ప్రభావం వలన మనకు కనిపిస్తుందా, లేక వాళ్ళకు వేరే అహంకారం ఉండి వాళ్ళ తలపుల ప్రభావమా? అది మన తలపుల ప్రభావమే వాళ్ళ ద్వారా మనకి రిఫ్లెక్ట్ అవుతుందా? కాదమ్మా, నీ భావన, నీ భావనే. నా భావన, నా గురించి ఇతరులు అనుకుంటున్నారు అనేది నీ భావన. నా భావనే అంతవరకు. నీకే దిక్కు లేదు, ఇంకోళ్ళకి ఎవరుంటారు అక్కడ? పరంగా లేవు. నువ్వేమనుకుంటున్నావు? నేను వాళ్ళని గురించి అనుకున్నట్టు నా గురించి వాళ్ళు అనుకుంటారా అంటే అది నీ భావన. అసలు అనుకోరు నీ గురించి. ఎందుకని?
వాళ్ళు ఎవరు లేరు, నువ్వు అనుకుంటేనే నీ మనసులో వాళ్ళు నేను ఉంటారు, లేకపోతే అనుకుంటేనే వాళ్ళు దట్స్ ఆల్. ఉమ్. ఏమ్మా ఉమ్. అంటే అర్థమవుతుందా? గురుగారు ఆలోచన ఆలోచన వచ్చిన వెంటనే దేహం ఒక ఆలోచన వస్తుంది. ఆ తర్వాత ఆ, రూపనామాలు ఏర్పడతాయి కదా గురుగారు. అంటే ఇంకొకటి జీవుడు ఉన్నాడనంటే ఫస్ట్ ఆలోచన అది ద్వారా కూడా ఒక దేహము మనకు మనకు వెంటనే ఆలోచన వచ్చిన వెంటనే ఎవరో వచ్చారు అని చెప్పేసి ఒక దేహం కనబడుతుంది. మనం ఆ ఆలోచన ద్వారా బయటపడుతుంది. ఆ తర్వాత రూపనామాలు ఏర్పడతాయి కదా గురుగారు. మళ్ళీ కరెంట్ పోయిందా? కరెంట్ పోయింది లేదు తెలియదు, కానీ నేను డేటాలో ఉన్నా. వినపడుతుందా? ఇప్పుడు వినపడుతోంది గురుగారు. ఆ, అంటే ఇతరులు అనేవాళ్ళు లేరు. ఫస్ట్ పాయింట్, ఉమ్. నీవే దేహము కానప్పుడు నీ మనస్సులో అనుకుంటేనే ఇతరులు కనపడతారు. అదే గురుగారు, అంటే ఆలోచన వచ్చిన వెంటనే దేహం భావన ఏర్పడి ఆ తర్వాత రూపనామాలు ఆల్రెడీ రికార్డింగ్ అయినాయి కాబట్టి అవి కనబడుతున్నాయి. అది కూడా రికార్డ్ చేస్తేనే, రికార్డ్ చేస్తేనే గురుగారు. లేకపోతే కనపడదు. ఆ, నీవు ప్రొజెక్ట్ చేస్తున్నావంటే ఉమ్, ఆల్రెడీ నీ మనసులో రికార్డ్ అయి ఉండాలి. అక్కడే ఉంటుంది. ఉమ్, నీవు కల్పించేదంతా రికార్డెడ్ వర్షన్. ఉమ్, యూ డోంట్ క్రియేట్ ఎనీథింగ్. ఉమ్, ఇంద్రియ అనుభవాలు వాసన రూపేణ ఉంటేనే అవి నీకు గోచరం అవుతాయి, లేకపోతే గోచరం కాదు. ఇప్పుడు కొత్తవి గురువు గారు, అంటే మనము ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రదేశం చూశాను కాబట్టి అది రికార్డింగ్ అయింది కాబట్టి ఓకే అనుకోవచ్చు. ఇప్పుడు కొత్తవి ఎలాగా, అవి ఎలాగా కొత్తవి కొత్తవి మనం నువ్వు అనుకుంటున్నావు, ఉమ్, కానీ ఆల్రెడీ ఎక్కడొక్కడ లోపల సూక్ష్మంగా దాగి ఉంటాయి. అది ఆ ప్రదేశం పేరు చెప్పలేవు. నువ్వు కలగంటూ ఉంటావు, ఏవో ప్రదేశాలు కనపడతాయి. ఆ ప్రదేశం ఏమిటో నువ్వు గుర్తుపట్టలేవు. ఎందుకని? నాట్ రికార్డెడ్ ప్రాపర్లీ. గుర్తుపడితే రికార్డ్ చేస్తే గుర్తుపడతావు. ఇంతకుముందు నేను ఇది చూశాను, ఇక్కడికి వచ్చాను, ఉమ్, ఫలాని వాళ్ళని కలిశాను అని చెప్పగలరు. రికార్డింగ్ లో ఉన్నదే నీకు ఉమ్. అక్కడ కనపడుతుంది, లేకపోతే కనపడదు. ఏమ్మా ఓకే గురువు గారు. ఏమ్మా సరోజ, ఏమన్నా ఉందా నీకు? కాసేపట్లో అదృశ్యం గురువు అవుతుంది. గారు ఆ? అర్థమైంది గురువు గారు. అసలు రికార్డింగ్ లేదా? దేహాత్మ బుద్ధి గమనించినప్పుడే ఇవన్నీ మొదలవుతాయి అనేది అర్థమైంది గురువు గారు. నేనుగా ఉంటే ఏమీ ఉండదు అక్కడ. ఇప్పుడు కూడా నీవుగానే ఉన్నావు. అవును గురువు గారు. ఆత్మని విడిచి జీవుడు ఉండడు. గురువు గారు. జీవభావన లేకపోయినా ఆత్మకు వచ్చిన ఇబ్బంది లేదు. ఇంటాక్ట్ గా ఉంది. అవునండి, ఏమ్మా? అవును గురువు గారు. అదే అన్యత్వం చూస్తే ఇతరులు కనిపిస్తారు. అన్యత్వం నీలో తల ఎత్తితే కనపడతాడు. అదే గురువు గారు. అంటే తలపులు చర్యలు ఒకటి. స్టార్టింగ్ లో ఆ. సెంటెన్స్ ఏమనుంది? అవును గురువు గారు. తలపులు చర్యలు ఆ, ఒకటే. అంటే కనపడే విషయాలు. ఆలోచన రాగానే యాక్షన్ మొదలవుతుంది. ఇప్పుడు యాక్షన్ లోనే ఉన్నావు ప్రస్తుతం నువ్వు. అవును గురువు గారు. వింటున్నాను కదా కనపడే గురువు గారు. అది విషయం. యాక్షనే కదా గురువు గారు. వినడం చూసేవాడి- యాక్షనే కదా. నువ్వు ఎప్పుడు యాక్షన్ చేస్తుంటావు, అసలు విషయం వదిలిపెట్టి. యాక్షన్ అంటే నటన. గురువు గారు. నేను సరోజననే నట పాత్ర వహిస్తున్నావు అంటే నువ్వు సరోజ నటికి గురువు గారు. కాదాలను. కరెక్టే గురువు గారు. ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఏదో పాత్ర ఉంటుంది. ఎవరి పాత్ర గురువు వాళ్ళు గారు. చేస్తూ ఉంటారు మాయలో.